హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది క్లాస్ 8. ఈ క్లాస్లో మనము మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, ఏంటి ఫండమెంటల్ లా. ఇప్పుడు ఎన్నో చట్టాలు ఉన్నాయి కదా, ఎన్నో లాస్ ఉన్నాయి కదా, ఆ లాస్ అన్ని దే ఆర్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ లా అనమాట. దీన్ని బేస్ చేసుకొని చట్టాలు అనేటివి చేయబడతాయి. సో దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ లా ఆఫ్ అవర్ ల్యాండ్, దాంట్లో ఒక ప్రావిజన్ ఉంది విత్ రెస్పెక్ట్ టు గవర్నర్ ఒక ప్రావిజన్ ఉంది, ఒక సమకూర్పు మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ పెట్టారు. అదేంటి అనంటే స్టేట్లో ఎన్నో డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు సీఎం ఇచ్చిన అడ్వైజ్ అనేది గవర్నర్ మీద ఖచ్చితంగా బైండింగ్గా, అంటే సీఎం ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలా, ఈయన ఇచ్చిందే లాస్టా ఫైనలా, లేదా గవర్నర్ ఎట్ హిస్ డిస్క్రిషన్ అతను వర్క్ చేయొచ్చా, పలానా మ్యాటర్ మీద అతను నిర్ణయం తీసుకోవచ్చా అన్న క్వశ్చన్ అన్నది టెన్షన్ నడుస్తున్నప్పుడు గవర్నర్ ఏదంటే అది ఫైనల్ అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ద ఫండమెంటల్ లా ఆఫ్ అవర్ ల్యాండ్. గవర్నర్ ఏమన్నారంటే గవర్నర్దే డిసిషన్ ఫైనల్ అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది. ఈ ప్రావిజన్ ఇట్ టర్న్ టు బి ద మోస్ట్ డిబేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రోవర్షియల్ ప్రావిజన్. ఎందుకు అనంటే ఇక్కడ గవర్నర్ డెసిషనే ఫైనల్ అని కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసినందుకు ఎన్నో మ్యాటర్స్లో సీఎం ఇచ్చిన అడ్వైజ్ కొన్నిట్లో బైండింగ్ ఉన్నప్పటికీ ఫైనల్ డెసిషన్ ఇతనికి ఇచ్చినందుకు ఎన్నో మ్యాటర్స్లో గవర్నర్ అతనికి అతను తోచినట్టుగా చేసుకుంటున్నాడు అనమాట. అతను తోచినట్టుగా ఏమంటున్నాడు, నో దిస్ మ్యాటర్ ఈజ్ నాట్, ఈ మ్యాటర్లో గవర్నర్ సీఎంతో అంటాడు, ఈ మ్యాటర్లో నువ్వు ఇచ్చిన అడ్వైస్ బైండింగ్ కాదు, దిస్ మ్యాటర్ ఈజ్ ఎట్ మై డిస్క్రిషన్, ఐ కెన్ యాక్ట్ అకార్డింగ్ టు మై సెల్ఫ్ అని చెప్పేసి గవర్నర్ అట్లా అనడము వీళ్ళిద్దరికి, సీఎంకి గవర్నర్కి ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడం అనేది జరుగుతూనే ఉంది. సో దేనివల్ల గొడవ వచ్చి కూర్చుంది అని అంటే ఈ ప్రావిజన్ వల్ల. ఏంటి, సీఎం ఇచ్చిన అడ్వైజ్ వెదర్ ఇట్ ఈస్ బైండింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఎట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ద డెసిషన్ ఆఫ్ గవర్నర్ విల్ బి ద ఫైనల్ డెసిషన్ అని కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా. ఈ ప్రావిజన్ వల్ల గవర్నర్ నాదే భయ్యా డెసిషన్ అని చెప్పేసి ఆయన తోచినట్టుగా ఆయన చేస్తున్నాడు.